రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన పిల్లలు అఖీరా, ఆద్యకి సంబంధించిన వీడియోస్, అప్డేట్స్‌తో పాటు తన ఫాలోవర్స్‌ని కూడా షేర్ చేసుకుంటుంటారు. కొన్ని అంశాలపై తన అభిప్రాయాల గురించి చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది ఇంకా కూడా వదిన, వదిన అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ తమ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. అయితే ఇటీవల కొద్ది రోజులుగా ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇదే సమయంలో 3,500 కావాలని కోరుతూ రేణు దేశాయ్ ఇన్‌స్టా ఖాతాలో ఒక మెసేజ్ పోస్ట్ అయింది. క్యూఆర్ కోడ్‌ని కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ చేసిన 5 నిమిషాల్లో కొంతమంది అభిమానులు స్పందించారు. వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇంకొంతమంది అభిమానులు మాత్రం రేణుదేశాయ్ అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో రేణుదేశాయ్ స్పందించారు. అసలు వివరణ ఇస్తూ వీడియోని రిలీజ్ చేశారు. ఇన్‌స్టాలో ఆ పోస్ట్ పెట్టింది తనేనని రేణు అన్నారు. తన అకౌంట్ హ్యాక్ కాలేదని స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్ కారణంగా తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగలేదని చెప్పారు. అందుకే వీడియో చేయలేకపోయానని చెప్పారు. అయితే అంత పెద్ద స్టార్‌కి పవన్ కళ్యాణ్ మాజీ భార్యకి రూ. 3,500 విరాళం అవసరం ఏమొచ్చిందనే అనుమానం రావచ్చు. దీనికి ఆమె క్లారిటీ ఇచ్చారు. నేను రెగ్యులర్‌గా కొంత మొత్తాన్ని డొనేట్ చేస్తాను. నా సంపాదనలో కొంత భాగాన్ని అందుకోసం కేటాయించాను. అయితే అప్పుడప్పుడు కాస్త ఎక్కువ అవసరం పడుతుంది. నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. నా డబ్బంతా డొనేషన్స్‌కి ఇచ్చేస్తే నా పిల్లల కోసం కావాలి కదా! అందువల్ల నా వరకు సాయం చేశాక ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ని అడుగుతున్నానని రేణుదేశాయ్ చెప్పారు. చిన్నపిల్లల కోసం, పెంపుడు జంతువులు, ఆవుల సంరక్షణ కోసం రేణుదేశాయ్ తన సంపాదనలో నెల నెలా కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తారట. ఆవుల కోసం సొంతంగా ఒక షెడ్‌ని కూడా నిర్మిస్తున్నారట. ఏడాదిన్నరగా ఆ షెడ్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఇప్పుడు తానే అధికారికంగా విరాళాలు సేకరిస్తానని రేణు అన్నారు. నా పట్ల ప్రేమ, కేర్ చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా రిక్వెస్ట్‌కి 5 నిమిషాల్లోనే స్పందించారు. మానవత్వంతో స్పందించి 3,500 పంపించిన అందరికీ కూడా ధన్యవాదాలని రేణు అన్నారు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా 'బద్రి'తో టాలీవుడ్‌కి పరిచయమైన రేణు తన తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన రేణు పెళ్లి తర్వాత పూర్తిగా దూరమయ్యారు. ఇటీవల తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరికొన్ని సినిమాలకి సైతం ఆమె ముందుకు వెడుతున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు కొన్ని టీవీ షోస్‌లో కూడా చేస్తున్నారు రేణు.